మహబూబాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. కృష్ణా కాలనీలో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వరుసగా ఈ మధ్యకాలంలో దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి. విలువైన వస్తువులు అదేవిధంగా డబ్బు కూడా వరుసగా ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం పూట మరి 36 వార్డు బ్యాంక్ కాలనీ రోడ్డు ఉన్నట్టు ఆర్కిట్ హౌస్ నివాసం ఉన్నటువంటి వెల్మరెడ్డి రమాదేవి గారికి సంబంధించినటువంటి ఆ యొక్క చైన్ బైక్ మీద వచ్చినటువంటి దుండగుడు చైన్ స్నాచింగ్ చేసి సుమారు 3 తులాల బంగారం గోపితాడు దొంగతనం చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే బ్యాంక్ కాలనీ ఏరియా ఉన్నటువంటి మరి జమున గారికి సంబంధించిన చైన్ స్నాచింగ్ కూడా గత 6 నెలల క్రితం కూడా జరిగింది. ఇట్లా 2-3 ఘటనలు చైన్ స్నాచింగ్ ఘటనలు, అదేవిధంగా ఇళ్లలో జొరబడి దొంగతనాలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. ఈ యొక్క దొంగతనాల నివారణ కోసం గస్తీని పెంచి ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆస్తులను అదేవిధంగా దొంగతనం జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా పోలీసు అధికారులను పోలీసు శాఖను విజ్ఞప్తి చేశారు. ఇట్లా ఎదురుగా వస్తుండే, ఇట్లా ఎదురుగానే వచ్చేసిండు వాడు కూడా. ఇట్లా ఎదురుగా వచ్చేసి ఇట్లా కట్ చేసినట్టుగా నేను ఇట్లా తాకిండు. ఇట్లా మంట మండింది అమ్మటే. మంట మండగానే నేను ఇట్లా వీడు బండి తాకిచ్చిపోతాడు ఏంటంటే చేయి చూసుకొని ఇట్లా వాడికి వెళ్ళి వెనక తిరుగుతారికి అప్పటికే రోడ్డు ఎక్కనే ఎక్కిండు. తాడుతాడంటే వాడు అప్పటికే వెళ్ళిపోయిండు. 3 తులాలు గోపితాడు. వాకింగ్ వేస్తున్నాము. ఇంకా 5 నిమిషాలు అయితే ఇంట్లో పోదు. మా ఇంటి దగ్గరకు వచ్చినాకనే